ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సర్వదా దొరసాని రోమ్ నగరములోని ఒక పోస్ట్ ఆఫీస్ ఖజానాలో ఉన్న 68 లక్షల రూపాయలను దొంగిలించడానికి ఒక దొంగల ముఠ 6 వారాలు మురుగు కాలవల గొట్టాల గుండా ప్రయాణించి చివరకు తమ గమ్యం చేరటానికి 2 అంగుళాల దూరం ఉన్నప్పుడు పట్టుబడ్డారు. వారు గనుక విజయం సాధించి ఉన్నట్లయితే ఇటలీ దేశపు చరిత్రలోనే వారి దోపిడీ పెద్ద దోపిడీగా ఉండేది. ఆ మురుగు గొట్టాల గుండా ప్రయాణం చేసి గోడను పడగొట్టడానికి ముందు కొన్ని అంగుళాల దూరంలో మట్టిని డ్రిల్లుల సహాయముతో కొల్లగిస్తున్నప్పుడు త్రోవను పోయేవారు ఏదో వింత ధ్వని వినిపిస్తుందని కాపలాదారుల్ని హెచ్చరించారు. ఇంకా తవ్వుతున్న ఒక్కడిని పోలీసులు పట్టుకున్నారు. తక్కిన వారు పారిపోయారు. గాని వివిధ వీధుల్లో కంతల గుండా బయటకు వస్తున్నప్పుడు వారిని కూడా పోలీసులు పట్టుకొని బంధించారు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు అనేక మంది తప్పులు రిపీటెడ్గా చేస్తూ తాము ఎప్పటికీ దొరికిపోమని, తమ్మును పట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదని భావిస్తూ ఉన్నారు. అనగా ఎల్లప్పుడూ శీర్షికలో మనము విన్నట్లు అనగా ఎల్లప్పుడూ దొరల వలె ఉంటాము అని అనుకుంటున్నారు. దొర అనే పదం మన వాళ్ళకి చాలా ఇష్టం. అందుకనే వారు తమ పిల్లలకు దొరబాబు అని పేరు పెడుతూ ఉంటారు. దొర అనగా రాజు, ప్రభువు, పాలకుడు లేదా అధికారం కలిగిన పురుషుడు అని అర్థం. దొరసాని అంటే దొర యొక్క భార్య రాణి. యెషయా గ్రంథం 47 అధ్యాయము 7వ వచనంలో బబులోను అనుకుంటుందంట, నేను సర్వదా దొరసానినై ఉందును అని. కానీ దేవుడు అంటున్నాడు, వీటిని గురించి ఆలోచించలేదు, వాటి ఫలం ఏమవునో అని మనస్సునకు తెచ్చుకోలేదు అంటాడు. అనగా బబులోను చేసిన క్రియలకు పర్యవసానం ఏమిటో బబులోను ఆలోచించుకోలేదు. వీటి ఫలం ఏమవుతుందో అనే ఆలోచన మనస్సునకు తెచ్చుకోలేదు. ఈ రోజు కూడా అనేక మంది వాక్య వ్యతిరేకమైన క్రియలు చేస్తూ వీటి ఫలం ఏమవుతుందో అనే ఆలోచన లేకుండా ఉన్నారు. అనగా సర్వదా దొరసానులమై ఉంటామని వారు భావిస్తూ ఉన్నారు. తరువాత బబులోను గురించి దేవుడు ఇలా అంటాడు, 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు క్రైస్తవుడవు కావచ్చు లేదా క్రైస్తవేతరుడవు కావచ్చు. కానీ మనం చేసిన దానికి ప్రతిఫలం మనం తప్పకుండా అనుభవిస్తాం. అది ఈ లోకంలోనే అనుభవిస్తాం. తప్పులు చేస్తున్న మనము నిత్య దొరసానులం కాలేము. మనము నిత్య దొరసానులముగా ఉండాలంటే క్రీస్తుని అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి జీవించాలి. అప్పుడు మనము నిత్య దొరసానులముగా ఉంటాం. కానీ పాపంలో జీవిస్తూ అక్రమాలు చేస్తూ దేవుని వాక్య వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అన్యాయం చేస్తూ నిత్య దొరసానులముగా ఉంటాము అని అనుకోకూడదు. నీకు తెలియని నాశనము నీ మీదికి వచ్చును అని 11వ వచనంలో దేవుడు బబులోనును హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఆ హెచ్చరికను మనం తీసుకొని మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి దేవునికిష్టులుగా బ్రతికినప్పుడు ఆయన మనలను నిత్య దొరసానులుగా జీవింపచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని మీరు సెలవిస్తున్నారు. మేము నీలో ఉన్నప్పుడు నిత్య దొరసానులముగా ఉంటాము. పాపం చేస్తూ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు కీడు వస్తుందనే విషయాన్ని నేటి వీడియోలో మాతో మాట్లాడారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పాపాన్ని విడిచిపెట్టి నీ రెక్కల క్రిందకొచ్చి నిత్య దొరసానులుగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.